హాయ్ అండి. నా పేరు లక్ష్మణ్. నేను ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్, ఎస్ఎస్సి, ఎంఎస్సి ఎంట్రన్స్ అండ్ డిగ్రీ, ఇంటర్, స్కూల్ బయాలజీ, సైన్స్ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తాను. ఈరోజు మనం ఈ వీడియోలో 150 నీట్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇది నీట్ పేపర్ వీడియో డిస్కషన్. అప్పుడే మనం 150 వరకు డిస్కస్ చేసాము. ఈ వీడియోలో 150 నుంచి 160 వరకు అయితే డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 151 to 160. Actually, it is the NEET 2026, re-NEET 2026 paper, biology paper, but it is also used for CU, CET, APPSC, Group 2, and Group 4, RRB, SSC, UPSC, JLDL అన్ని ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంది కాబట్టి మీరు వినొచ్చు. 151. How many theca are present in each lobe of typical bilobed angiosperm anther? మనం ఫ్లవర్ చూస్తే మనకి యాంథర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి యాంథర్. యాంథర్లో బైలోబ్స్ ఉంటాయి, 2 లోబ్స్ ఉంటాయి. ఫ్లవర్లో యాంథర్ అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. ఓకే, స్టెమెన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఈ యాంథర్ అనేది మెయిన్ పార్ట్. ఈ యాంథర్ని కట్ చేస్తే ఇది ఒక లోబ్, 2 లోబ్స్ ఉంటాయి. ఇట్లా 1 2 లోబ్స్ ఉంటాయి. ఈ లోబ్స్ని మనం కట్ చేస్తే ఒక్కో లోబ్లో వచ్చేసి మనకు 2 స్పొరాంజి అయితే ఉంటాయి, ఆర్ తీకా ఉంటాయి, 2 తీకా ఉంటాయి. చూడండి ఇలా 2 తీకా. ఒక్కో దాన్ని కట్ చేస్తే మనకు 2 తీకా అనేవి వస్తాయి. అంటే ఒక్కో లోబ్లో 2 తీకా ఉంటాయి. హౌ మెనీ తీకా ఆర్ ప్రజెంట్ ఇన్ ఈచ్ లోబ్ ఆఫ్ టిపికల్ బైలోబ్డ్ యాంజియోస్పర్మ్ యాంథర్? 2 ఉంటాయి. ఒక్కో లోబ్లో 2 ఉంటాయి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 152. Muscle contraction is initiated by signals sent the central nervous system by the release of. యాక్చువల్లీ మజిల్ కాంట్రాక్షన్ ఎలా జరుగుతుందంటే, సిఎన్ఎస్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే మోటార్ న్యూరాన్ ద్వారా స్కెలిటల్ మజిల్కి వస్తుంది. ఈ స్కెలిటల్ మజిల్ ఎండింగ్స్ వచ్చేసి మజిల్ ఫైబర్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ నర్వ్ ఎండింగ్స్ రీచ్ అవుతుందో అప్పుడు ఈ న్యూరాన్ అనేవి ఒక కెమికల్ అయితే రిలీజ్ చేస్తాయి మజిల్ దగ్గర. ఆ కెమికల్ని అసిటైల్ కోలైన్ అంటాం. కాబట్టి అసిటైల్ కోలైన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కెమికల్ నేమ్ అడిగారు, అసిటైల్ కోలైన్. 153. Which of the following statement about lac operon is correct? Lac operon, it is a type of gene in prokaryotes. Lac operon, which will explain gene expression. బ్యాక్టీరియాలో జీన్స్ ఎలా రెగ్యులేట్ అవుతాయో మనం లాక్ ఓపెరాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏమడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ లాక్ ఓపెరాన్ ఇస్ కరెక్ట్? జీన్ ఐ, లాక్ ఓపెరాన్ లో జీన్ ఐ అయితే ఉంటుంది. ఈ జీన్ ఐ అనేది ఆల్వేస్ ఇన్వాల్వ్ ఇన్ జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫార్మ్ రిప్రెసర్ ప్రోటీన్. జీన్ ఐ కాన్స్టిట్యూటివ్లీ ఎక్స్ప్రెసింగ్. In the presence of lactose it will express, in the absence of lactose also express. 1 is the correct answer. 153, 1 only correct answer. Next 154. Which of the following is female gametophyte of an angiosperm helps in guiding of pollen tube for fertilized egg? After pollination what happen? This is the female reproductive part of plant, also called as carpel or pistil. This is the carpel or pistil. Here what happen? Pollen grain. When pollen grain reach to the stigma after pollination, pollen grain is germinated on the stigma, and because of the germination of pollen grain, male gametes move towards the ovary. Here we can see the ovule. ఇక్కడ మనకు ఓవ్యూల్ అయితే ఉంటుంది. ఓవరీ లోపల ఓవ్యూల్ ఉంటుంది. ఇలా ఓవ్యూల్ ఉంటుంది. ఈ ఓవ్యూల్లో ఇక్కడ ఓవ్యూల్ లోపల మనకు ఎగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఎగ్ అయితే ఉంటుంది. ఇక్కడ పోలెన్ ట్యూబ్ ఉంటుంది కదా, పోలెన్ ట్యూబ్ ఎగ్ దగ్గరకు వచ్చి మేల్ గ్యామెట్స్ ని రిలీజ్ చేస్తే మేల్ గ్యామెట్ వెళ్ళి ఆ ఎగ్ లో అయితే కంబైన్ అవుతుంది. దాన్ని ఫర్టిలైజేషన్ అంటాము. ఇక్కడ మనకు 1 టైప్ ఆఫ్ సెల్స్ అయితే ఉంటాయి. అవే
పోలెన్ ట్యూబ్ని అయితే గైడ్ చేస్తాయి, దాన్ని సినర్జిడ్స్ అంటాం. ఇక్కడ వాళ్ళు ఏమడిగారంటే ఏ సెల్స్ పోలెన్ ట్యూబ్ని గైడ్ చేస్తాయి ఎగ్ దగ్గరికి వెళ్ళడానికి? ఆన్సర్ ఈజ్ సినర్జిడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ నాన్ అల్బుమినస్ సీడ్స్? నాన్ అల్బుమినస్ సీడ్స్ అంటే ఎండోస్పర్మ్ కంప్లీట్ గా యూటిలైజ్ అయితే దాన్ని నాన్ అల్బుమినస్ సీడ్స్ అంటాము. పీ ప్లాంట్ అనేది పీ సీడ్స్ లో ఎండోస్పర్మ్ అనేది ఉండదు, కంప్లీట్ గా కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి పీ సీడ్స్ ఆర్ నాన్ అల్బుమినస్ ఆర్ ఎక్స్ అల్బుమినస్. If the diploid chromosome number of typical angiosperm is 36, if diploid chromosome number in typical angiosperm is 36 అంటే 2n chromosomes 36, then what would be the chromosome number in endosperm? ఎండోస్పర్మ్ లో 3n ఉంటుంది, 2n 36, తర్వాత దీనికి n అయితే కలపాల్సి ఉంటుంది 18, అప్పుడు ఏమవుతుంది 54 is answer. 3n is 54. Endosperm is triploid. 157. Which of the following statements about reabsorption process in Henle's loop are correct? Henle's loop. If you observe the kidney, each kidney contain 1 million nephrons. ఒక్కో కిడ్నీలో 1 million nephrons అయితే ఉంటాయి. ఒక్కో నెఫ్రాన్ లో మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అవే బౌమన్స్ క్యాప్సిల్, పీసీటీ, హెన్లీస్ లూప్, డిసిటి, కలెక్టింగ్ డక్ట్. ఏవేవి కరెక్ట్ హెన్లీస్ లూప్ కి సంబంధించి మనం కనుక్కోవాలి. ద డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ ఈజ్ పర్మేబుల్ టు వాటర్ బట్ ఆల్మోస్ట్ ఇంపర్మేబుల్ టు ఎలక్ట్రోలైట్స్. కరెక్ట్ ఓన్లీ. డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్. దిస్ ఈస్ ద డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్ in which filtrates flow in downward direction. It is permeable to water but impermeable to electrolytes, nearly impermeable to electrolytes. Urine gets concentrated in Henle's loop. Because of reabsorption of water, what happened? We can see the formation of concentrated urine at the end of Henle's loop. This is also correct only. Reabsorption of sodium and water takes place in Henle's loop. Reabsorption of sodium chloride happen only in the ascending limb, not the descending limb. Water reabsorption taken only in the descending limb, not ascending limb. కాబట్టి ఇది మనం ఇన్కరెక్ట్ అని చెప్పొచ్చు. బేస్ ఆన్ క్వశ్చన్ వెళ్ళాలి. పార్షియల్లీ కరెక్ట్ అని కూడా చెప్పొచ్చు, కానీ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ కరెక్ట్ అని ఎక్కడ లేదు, 3 ఆప్షన్సే కరెక్ట్ అని ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. యాక్టివ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అక్కర్స్ ఇన్ అసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీస్ లూప్. కరెక్ట్. NaCl reabsorption or electrolyte reabsorption happen at starting passively again by actively. కాబట్టి D కూడా కరెక్టే. A, B, D are correct. C is wrong. Option 4. Question number 158. Which of the following is correct order of arrangement of vertebrate column from head to toe? మనము హ్యూమన్ బాడీని చూసినట్టయితే వర్టిబ్రల్ కాలంలో వర్టిబ్రా బోన్స్ ఉంటాయి, దాన్ని వర్టిబ్రా అంటాము. వర్టిబ్రా ఎలా అరేంజ్ ఉంటాయో హెడ్ టు టో వరకు మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యూమన్ బాడీ, మనకు నెక్ లో అయితే వర్టిబ్రా ఉంటాయి, 7 వర్టిబ్రా. దీన్నే మనం ఏమంటామంటే సర్వైకల్ వర్టిబ్రా అంటాము. తర్వాత థొరాసిక్ రీజియన్ లో ఉన్న వర్టిబ్రాని థొరాసిక్ వర్టిబ్రా అంటాము. థొరాసిక్ వర్టిబ్రా అనేటివి 12 ఉంటాయి. తర్వాత 5 లంబార్ ఉంటాయి, లంబార్ వర్టిబ్రా. తర్వాత ఒక శాక్రం ఉంటుంది, ఆ తర్వాత కాకెక్స్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 is కరెక్ట్ ఆన్సర్. 159. Which of the following is not evidence for evolution? Actually evolution is a slow process. It will take millions of years. Evolution అంటే చేంజెస్ హ్యాపెన్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయితే అవసరం అవుతాయి ఎవల్యూషన్ కి. మనం చూడలేం మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, 70 to అరౌండ్ 70 years ఉంటుంది. ఒక మనిషి లైఫ్ స్పాన్ లో ఎవల్యూషన్ అయితే గమనించలేడు. కాబట్టి ఎవల్యూషన్ గురించి తెలుసుకోవాలంటే మనం ఎవిడెన్సెస్ అనేవి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏది ఎవిడెన్స్ కాదనేది క్వశ్చన్. ఇప్పుడు చూస్తే కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ట్రైట్స్ లైక్ వింగ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ బటర్ఫ్లై. కన్వర్జెంట్ ఎవల్యూషన్ విల్ గివ్ ఎవిడెన్స్ ఫర్ ఎవల్యూషన్. బేస్డ్ ఆన్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ వీ కెన్ సే దట్ ఫార్మేషన్ ఆఫ్ అంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ వల్లనే సేమ్ ఆర్గాన్స్ డిఫరెంట్ ఫంక్షన్ ని చేస్తున్నాయని, డిఫరెంట్ ఫంక్షన్ ని సేమ్ ఆర్గాన్స్ చేస్తున్నాయని అయితే మనం తెలుసుకోవచ్చు. Paleontological evidences from fossils. Bones, hard remaining parts of past life is called fossils. From fossils only we have got to know that dinosaurs are present on earth. కాబట్టి ఇది కూడా కరెక్ట్.
embryological support for evolution as proposed by Ernest Haeckel. Actually, Ernest Haeckel told that all embryos of fish, embryos of amphibians, embryo of reptile, embryo of bird, embryo of mammal, all are same, and there is no difference, like that he told. But కార్ల్ ఎర్నెస్ట్ వాన్ బేర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే దీన్ని డిస్ప్రూవ్ చేశాడు. ఏం చెప్పాడంటే అతను ఆల్ ఎంబ్రియోస్ సమానం కావు, ఎందుకంటే ఫిష్ ఎంబ్రియో నుంచి ఫిషే ఫామ్ అవుతుంది, యాంఫిబియన్ ఎంబ్రియో నుంచి యాంఫిబియనే ఫామ్ అవుతుంది, బర్డ్ ఎంబ్రియో నుంచి బర్డే ఫామ్ అవుతుంది, కాబట్టి ఆల్ ఎంబ్రియోస్ సమానం కావు అని చెప్పాడు. కాబట్టి ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్స్ ఈజ్ డిస్ప్రూవ్డ్ బై కార్ల్ ఎర్నెస్ట్ వాన్ బేర్. కాబట్టి ఇది రాంగ్. ఆప్షన్ ఏది రాంగ్ అంటే అదే మన ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. 160. Given below are two statements. We'll read the statement. Modern Homo sapiens arose in Australia. No. Homo sapien is formed in Africa, not in Australia. Kabatti statement 1 wrong. Homo sapiens arose around 75,000 to 10,000 years ago. Yes. Actually, Earth age is 4.5 billion years. 4.5 billion years ago, our Earth is formed. But Homo sapiens formed just 75,000 years ago. Statement 2 is correct. Statement 1 is wrong. Statement 2 is correct. Option 4 is our answer. ఓకే, ఇది ఈరోజు వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.